వినాయక చవితి పండుగని పురస్కరించుకుని నవజ్యోతి కుర్మ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా వినాయక చవితి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతిని భక్తి శ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహిస్తారని నిర్వాహకులు పేర్కొన్నారు. వినాయక చవితి పండుగనైతే పురస్కరించుకుని జవహర్ నగర్లోని నవజ్యోతి కుర్మ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అయితే ఘనంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో మనం వినాయక మండపం దగ్గర ఉన్నాం. వారిని అడిగి తెలుసుకుందాం, ఎన్ని అడుగుల విగ్రహాన్ని పెట్టారు, ఎన్ని రోజులు వినాయకుడిని పూజించుకుంటారనేది చెప్పండి. ఎన్ని అడుగులు పెట్టారు ఈ సంవత్సరం మీ విగ్రహాన్ని? ఈ సంవత్సరము మేము 10 అడుగుల వినాయకుని విగ్రహాన్ని పెట్టినాము. అలానే 11 రోజులు మేము పూజలు అవన్నీ చేసుకొని దాని తర్వాత ఏదైతే నిమజ్జనం ఉండదో నిమజ్జన కార్యక్రమం అవన్నీ చేసుకుంటాం. మేము ఇది ఇప్పటి నుంచి కాదు, గత 41 ఇయర్స్ నుంచి మా నాన్నలు ఎప్పుడైతే ఈ బస్తీ పుట్టిందో అప్పటి నుంచి వినాయక మండపం ఉంది. ఈ వినాయక మండపం గత 41 సంవత్సరాల నుంచి విజయవంతంగా వినాయక మండపం నడుస్తుంది. మాకంటే ముందు మా నాన్నలు వాళ్ళు నడిపించారు, ఇప్పుడు మేము నడిపిస్తున్నాము. దీని తర్వాత కూడా మా పిల్లలు ఉన్నారు, నడిపిస్తూనే ఉంటారు. ఇది అంటే ఎన్ని వందల మంది మీ విగ్రహాన్ని దర్శించుకుంటారు? రోజు పూజలు అవి జరుగుతాయి? రోజు యథావిధిగా పూజలు జరుగుతూనే ఉంటాయి. రోజు సాయంత్రం 7:30 నుంచి పూజలు కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు అవన్నీ ఉంటాయి. ఇంకా దాని తర్వాత మా కార్యక్రమాలు, అదేవిధంగా అన్నదానాలు, అవి రెగ్యులర్ పూజలు, రెగ్యులర్ కార్యక్రమాలు అన్నీ అవుతున్నాయి. డైలీ నైట్ భజన ఉంటుంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాంస్కృతిక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాం మేము ఇక్కడ. ఈ సంవత్సరం ఎన్ని అడుగుల విగ్రహాన్ని పెట్టారు మీరు? ఈ సంవత్సరం సుమారు ఒక 10 అడుగుల విగ్రహాన్ని పెట్టినాం మేము. చూశారు కదా, ఇది జవహర్ నగర్లోని నవజ్యోతి కుర్మ యూత్ సంఘం ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు అయితే ఘనంగా జరుగుతున్నాయి. ఇది సుమారు 41 సంవత్సరం నుంచి ఇది జరుపుతుంది. ఇది మా జవహర్నగర్లో కుర్మ సంఘం అని చెప్పేసి సపరేట్ ఉంది. దాని నుంచి ఇది వినాయక వేడుకలు జరుగుతున్నాయి అన్నమాట.